ఆ బలంగా వేళ్ళు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో చెందవలసింది, పొందవలసింది, రావాల్సింది కూడా రాబట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలా మూగజీవులాగా ఉంటే ఏ పని కాదు, నోరు లేని వాళ్ళ ఉంటే ఏమి సాధించలేదు. కాబట్టి తెలివి నేర్చుకుని, జ్ఞానాన్ని సంపాదించుకుని, బుద్ధుడు ఆనందకు చెప్పినటువంటి ఒక చివరి మాట, వెలుతురు కోసం ఎదురు చూసేటువంటి భూమిలాగా కాకుండా తనకు తానుగా ప్రకాశించేటువంటి సూర్యులాగా బతకమని చెప్పేసి బుద్ధుడు చెప్పినట్టుగా ఎవరి మీద ఆధారపడి దేనికోసమో ఎదురు చూస్తూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి కళ్ళు కాయలు దాచినట్టు చూస్తూ జీవితాలను వృధా చేసుకోకుండా తమ శక్తిని నమ్మి, తమ శక్తి సామర్థ్యాన్ని నమ్మి, ఒకరికొకరు తోడై, ఒకరికొకరు బలమై, సమిష్టిగా, శక్తిగా, ఐక్యంగా ముందుకు నడుస్తూ మార్పు చెందాల్సింది, రావాల్సింది, పొందాల్సింది. ఎందుకు రాదు, ఎందుకు సాధించుకోలేదు, ఇది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో, స్వశక్తితో ముందుకు సాగుతూ సాధించుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా భారతదేశంలో 5 వంతులు గల కోటాను కోట్ల అస్పృశ్యుల్ని సంఘటితపరిచి వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చి మట్టి బొమ్మలను మహానగరానికి సిద్ధం చేసినట్లుగా ఈ కోటాను కోట్ల అస్పృశ్య ప్రజాగీతాన్ని ఒక్క దానిపై నడిపించి ప్రపంచంలో ఏ వ్యక్తి సాధించలేనటువంటి ఒక ఘన విజయాన్ని సాధించి వారిని భావి భారత పౌరులుగా, న్యాయ నిర్ణేతలుగా, చట్ట నిర్మాతలుగా చేసినటువంటి బహుముఖ ప్రత్యాశాలి, రాజకీయ దురంధరుడు, స్త్రీ రాష్ట్ర విమోచకుడు, విశ్వవిఖ్యాతి గాంచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ నా నమస్కారాన్ని అర్పిస్తూ